శ్రీ గురుభ్యో నమః. ఈరోజు త్యాగరాజు గారి ఒక చక్కటి కీర్తన పలుకువేమి నా దైవమా, రాగం పూర్ణచంద్రిక, ఆయితాళం. దీనికి పూర్ణచంద్రిక 29వ మెళగత్త శంకరాభరణంలో వచ్చే జన్యం అన్నమాట. దీనికి ఆరోహణ ఏంటి అంటే సరిగమ్మ పద పస, అవరోహణ సానిపామ రేగమ రిస, అదనమాట. ఇలాంటి దాంట్లో ఇంకో కీర్తన కూడా రాశారు ఆయన, తెలిసి రామచింతనతో. అది బాగా ఫేమస్, అందరికీ ఉంటుంది. ఈ పలుకువేమి నా దైవమ మంచి కీర్తన. అంటే ఎవరికైనా కానీ కూడా ఈ భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి అందరికీ ఏమిటయ్యా ఎంతసేపు చేసినా మాట్లాడడం ఏంటయ్యా బాబు, ఏమిటి నా పనులు చూడవన్నా, మాకు ఇష్టం మాట్లాడ కల్లో కనపడవా, ఇలా ఎన్నెన్నో ఆవేదనలు ఆర్ద్రత అంతా అందరికీ మనుషులకి అందరికీ ఉంటాయి, ఎవరైతే దాంట్లో ఈ మార్గంలో నడుస్తూ ఉంటారు. అలాగే త్యాగరాజు గారి స్వామి కూడా ఏమని పడుకున్న పల్లవి ఏంటంటే పలుకువేమి నా దైవమా, పరులు నవ్వేది న్యాయమా. అంటే నవ్వడం అంటే పరులు హింసించడం, సంతసించడం, అంటే వీళ్ళకి ఏం కనపడకపోతే బాగా అయింది అస్తమాటు భక్తి మార్గం ఏమిటి వీడికి అనుకుంటూ ఉంటారు. కాబట్టి పరులు నవ్వుతారు మిగిలిన వాళ్ళు అన్నమాట. ఆ నవ్వుతుంటే న్యాయమా అని చెప్పుకోవడం. ఇప్పుడు అనుపల్లవి అలుగ కారణమేమిరా రామా, నీవు ఆడించినట్లు ఆడినా నాతో పలుకవా. అంటే ఏమిటినైనా నువ్వు చెప్పినట్టే చేస్తున్నావు కదా, ఎంత దైవం ఎలా ఉందో ఆ రకంగానే చేస్తున్నావు తప్ప వేరేగా చేయట్లేదు, అయినా కానీ నాతో ఎందుకు పలకవు స్వామి అని. ఇంకా చరణం వచ్చి తల్లిదండ్రి భక్తి నసుకు రక్షించిరి, తక్కిన వారిని ఎంతరో హింసించిరి. అక్కడ తక్కిన వారితో సంతసించిరి అని కూడా పెడతారు. రెండు ఒకటే అర్థం వస్తున్నారు. అంటే మిగిలిన వారితో వాళ్ళేమో పాపం ఆ అమ్మ నాన్న వాళ్ళు బాగానే చూశారు, కానీ మిగిలిన వాళ్ళు ఏమిటా వీడు భక్తి వీడు అని చెప్పేసి అన్నారు, రకరకాల మాట్లాడతారు. బాగా అయింది లేని కొంతమంది అనుకుంటారు, అది సంతసించడం. దాని తర్వాత ఏమంటారంటే తెలిసి ఊరకుండేది ఎన్నాడురా దేవాది దేవ త్యాగరాజునితో. దీన్ని ఒక్కసారి మామూలుగా పాడతాను. పలుకవేమి నా దైవమా రామ, పరులు నవ్వేది న్యాయమా. అది పల్లవి. అనుపల్లవి అలుగ కారణమేమి రామని వాడించినట్లు ఆడిన నాతో పలుకవేమి నా దైవమా అనుపల్లమైంది. ఇంక చరణం తల్లిదండ్రి భక్తిను సగి రక్షించిరి, తక్కిన వారలెంతో హింసించిరి సంతసించిరి. అది కూడా తెలిసి ఊరకుండేది ఎన్నాళ్ళురా దేవాది దేవ త్యాగరాజు నీతో పలుకవేమి నా దైవమా రామా. ఇది ఈ కీర్తన అన్నమాట. దీంట్లో సినిమా పాటలు ఎక్కువ, ఏదో మలయాళం పాట ఏదో ఉందేమో అని అన్నారు. దీంట్లో ఒక చిట్టస్వరం నాకు జ్ఞాపకంతో వాయిస్తాను దీంట్లోకి కీర్తనలోను. ఇప్పుడు అదేనమాట, నాకు సినిమా పాటలు అది జ్ఞాపకం లేదు, దాని మీద ఎక్కువ చేయట్లేదు, కానీ ఉన్నది కీర్తన కొంచెంసేపు వాయిస్తాను. రసికులందరూ విని ఆనందించండి. పైగా ఇది గొప్ప దాన్ని సాహిత్యం పట్టుత్వం బాగుంటుంది ఇంట్లోనూ. అందరికి కూడా ఏదో ఒక స్టేజ్లో అందరం కూడా శ్రవణం అవుతాడు. వృద్ధాప్యంలో వచ్చిన ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఏదో తప్పని బట్టి ఆయన ఏ దేవుడైనా కావచ్చు, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, సాయిబాబా కావచ్చు, ఏదైనా కానీ కావాలి, ఎవరైనా సరే ఎంతో చేసినా కానీ నాయన స్వామి ఎందుకు కనపట్లేదు బాబు అని ప్రతి వాళ్ళు తపన పడుతుంటారు ఆ భక్తులు అన్నవాళ్ళు. అందుకోసమని దీన్ని అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నట్టయితే మనం ప్రతి ఒక్కడికి వచ్చే ఆవేదనది ప్రతి వాళ్ళు దేవుడితో అలా అనుకుంటాడు, నాతో నాయన ఎంతోమంది న్యాయవాదినకు అని చెప్పి పాడుకోవడం సహజం. అలాగని చక్కటి కీర్తన రాశారు మనం చక్కగా. ఇది త్యాగరాజు గారి యొక్క రచన ఎప్పుడు కూడా ఏంటంటే దీన్ని ద్రాక్షపాకం అంటారు. ద్రాక్షపాకం అంటే ఏమిటి, మనం ద్రాక్ష పళ్ళు అంగూర్లు గ్రేప్స్ తినడం ఏంటి, డైరెక్ట్ పచ్చిది కూడా తినేస్తాం. అంటే పసుపచ్చ ఆకుపచ్చగా ఉన్నప్పుడు కొంచెం పండినట్టుగా ఉన్నప్పుడు తినేసిస్తాం మామూలుగానే. ఇక్కడ కూడా బాగులు తినేస్తాం, దాన్ని వలవక్కలే తొక్క ఏం చేయం. అలాగానే దాన్ని ఎండితే కిస్మిస్లు అంటాం దాన్నే, అది తినేస్తాం, దానికి ఏం వలవక్కర్లేదు. అదే ఈ ద్రాక్షపాకం. అంచేత అంటే కీర్తన చూడంగానే అలా నవరేస్తాం చక్కగా తీయగా చక్కగా దాన్ని యొక్క దాన్ని ఏమంటామంటే రచన యొక్క గొప్పతనాన్ని మనం ఆస్వాదిస్తాం, చక్కగా చూస్తాం, లీనమైపోతాం భక్తులు. అదే ముత్స్వామి కీర్తన అయితే అయింది నారికేళ పాకం. అంటే అరటిపండు తొక్క తీయాలి, తీస్తే కానీ తిన్నాక లేదు. కొంతమంది తింటారు, అది వేరు. కానీ అంతేనా
తొక్క తీస్తే తింటారు. కాబట్టి ఆయన దాన్ని ఏమన్నారంటే నా కదలి పాకం అన్నారు. ఇకపోతే శ్యామశాస్త్రి గారి గీతం రచనలు ఏమన్నారంటే నారికేళ పాకం. నారికేళ కోవాలంటే కొబ్బరికాయ ఒలవాలి, తీయాలి, తర్వాత కొట్టాలి, అప్పుడు కొబ్బరి తీసి అప్పుడు కొబ్బరి రుచి ఉంటుంది. ఆ విధంగా త్రిమూర్తులు త్రయం వాళ్ళకి ఆ యొక్క రచనల్ని ఆ రకంగా కంపేర్ చేశారన్నమాట. ఏ పాకాల్లో ఉంటాయంటే అలాగన్నమాట. అంటే త్యాగరాజ కీర్తనలు ద్రాక్ష పాకం అది. ఇప్పుడు మరి నేను కొంచెం ట్రై చేస్తాను ఆ కీర్తన.
తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.